ఫ్రెండ్స్, రీసెంట్గా 132 గజాలు లేదా 3 సెంట్ల స్థలం లేదా 1200 చదరపు అడుగు కలిగిన ఒక హౌస్కి బేస్మెంట్ వేసాము. ఈ బేస్మెంట్ వేయడానికి ఏ మెటీరియల్ పట్టినాయి, ఏ మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా బేస్మెంట్ ఎంత హైట్ వేసుకోవాలి, బేస్మెంట్ వేస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ హైట్ ఎక్కువైతే కనుక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేస్మెంట్ హైట్ అయితే ఎక్కువ వేసాము, ఒకవేళ మనం తక్కువ హైట్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, బేస్మెంట్ హైట్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ హౌస్ పొడవు 38 అడుగుల 2 ఇంచులు, వెడల్పు 31 అడుగుల 3 ఇంచులు, 1195 చదరపు అడుగులు, 132 గజాలు, 3 సెంట్ల స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఈ హౌస్ సంబంధించిన స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి హౌస్ ప్లాన్, తర్వాత భీములు వేసిన వీడియో, బ్రిక్ వర్క్ చేస్తున్న వీడియో, స్పెషల్గా వీడియోస్ అయితే చేశాను. డే బై డే వర్క్స్ మేము ఏ విధంగా చేస్తామనేది స్పెషల్గా వీడియోస్ అయితే చేశాను. చివరిలో ఆన్సర్లు ఇస్తాను, టాప్లో ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. ఒక హౌస్ నిర్మాణం మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చూడడం జరిగింది. ఈ వీడియోలో ముందుగా ఈ బేస్మెంట్ వేయడానికి ఏ మెటీరియల్ పడుతున్నాయి, ఏ మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము. ముందుగా ఐరన్ చూద్దాము. 1.5 ఐరన్ వరకు పడుతుంది, 90,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటిలో మేము యూజ్ చేసిన ఐరన్ వచ్చేసి 12 mm 65 రాడ్స్ యూజ్ చేస్తాము, 40,300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 6 mm 100 ప్లస్ అయితే యూజ్ చేస్తాము, ఒక 12 నుంచి 13,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 8 mm 15 రాడ్స్ వరకు యూజ్ చేస్తాము. ప్లేట్స్కి యూజ్ చేయడం జరిగింది, 4,500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 10 mm 60 బార్స్ వరకు యూజ్ చేస్తాము, 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 10 mm వచ్చేసి మధ్యలో డమ్మీలకి ఇంకా చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి యూజ్ చేస్తాము, పిల్లర్స్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ 3/4 కంకర 5 యూనిట్లు తీసుకున్నాము, 24,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి ఎంత కంకర యూజ్ చేయమో 3 యూనిట్ల నుంచి 4 యూనిట్ల వరకు సరిపోతుంది ఈ 1200 చదరపు అడుగులు కలిగిన హౌస్కి. నెక్స్ట్ ఇసుక వచ్చేసి 8 నుంచి 9 యూనిట్ల వరకు ఇసుక పడుతుంది, ఒక 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇసుకకి ఖర్చు అవుతుంది. నెక్స్ట్ సిమెంటు, నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి 130 బస్తాల వరకు సిమెంట్ పడుతుంది. ఎందుకంటే మనకి బేస్మెంట్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకొక 30 బస్తాల వరకు సిమెంట్ అయితే పడుతుంది. 42,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది సిమెంట్కి. తర్వాత ఇటుక 12,000 బ్రిక్స్ వరకు ఇటుకైతే పడుతుంది, 72,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇటుకకి వచ్చేసి ప్రజెంట్ తక్కువ రేట్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ అయితే అవుతుంది. ఇంకా ప్రైస్ పెరిగితే కనుక ఒక 1,00,000 రూపాయల వరకు కూడా బ్రిక్స్కి కాస్ట్ అవుతుంది. హైట్ని బట్టి మనకి ఈ ఖర్చు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్కర్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ బేస్మెంట్ వేయడానికి టోటల్గా స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి బేస్మెంట్ కట్టుబడి వరకు కూడా ఫైనల్గా 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా ఇప్పటివరకు మనం బ్రిక్ వర్క్ చేయడానికి 2,50,000 రూపాయల నుంచి 2,60,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓన్లీ మెటల్కి ఈ ఖర్చు అవుతుంది. వర్కర్స్కి ఇంకొక 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి టోటల్గా 3,50,000 రూపాయల నుంచి 3,70,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బేస్మెంట్లో శాండ్ నింపాలంటే కనుక ఇంకొక 50 యూనిట్ల వరకు ఇసుక అయితే పడుతుంది. సుమారుగా 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుక నింపడానికి. ఫైనల్గా మనం 30 mm గ్రావెల్ వేస్తాము. ఈ గ్రావెల్కి ఖర్చు 3 యూనిట్లు వరకు సరిపోతుంది. 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు గ్రావెల్కి ఖర్చు అవుతుంది. ఇంకా ఫిల్ చేయడానికి వర్కర్స్కి ఇంకొక 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎక్స్ట్రాగా ఇంకొక 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా 1,50,000 రూపాయలు
గ్రావెల్ వేయడానికి, బేస్మెంట్లో శాండ్ ఫిల్ చేసి గ్రావెల్ వేయడానికి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ ప్రైస్ వచ్చేసి 132 గజాలు, 3 సెంట్ల స్థలం లేదా 1200 చదరపు అడుగులు కలిగిన ఒక హౌస్కి బేస్మెంట్ ప్రజెంట్ వేయాలంటే కనుక 5 లక్షల రూపాయల నుంచి 5,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఒక హౌస్ నిర్మిస్తున్నప్పుడు బేస్మెంట్ హైట్ ఎంత వేసుకోవాలంటే కనుక, మనం ఒక హౌస్ నిర్మిస్తున్నప్పుడు హౌస్ ఫ్రంట్ రోడ్డు ఉందంటే కనుక ఆ రోడ్డు పై నుంచి ఒక 3 ఫీట్స్ వరకు మనం హైట్ అయితే వేసుకోవచ్చు. 3 అడుగుల వరకు హైట్ వేసుకోవచ్చు. ఈ విధంగా హైట్ వేసుకుంటే మనకి చూడటానికి లుక్ పరంగా కూడా బాగుంటుంది. మెటీరియల్కి అయితే కొంచెం తక్కువ అవుతుంది. ఇంకా క్రాక్స్ లాంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు హైట్ తక్కువగా ఉండటం వలన. ఒకవేళ 3 ఫీట్ల కన్నా హైట్ ఎక్కువ వేసుకుంటే కనుక మనం చుట్టూ కూడా లింక్ బీమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫిల్లర్ నుంచి ఫిల్లర్స్కి ఇంకా కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా బీమ్స్ అయితే కంపల్సరీ వేయాలి, లేదంటే త్వరగా క్రాక్స్ వస్తాయి. ఈ హౌస్ సంబంధించి మేము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాము, మీకు చివరిలో చూపిస్తాను. ఈ బేస్మెంట్ హైట్ వచ్చేసి 1 ఫీట్ బీమ్ వేసాము, 4.5 ఫీటు బేస్మెంట్ హైట్ బ్రిక్ వర్క్ చేసాము. టోటల్గా 5.5 ఫీట్ వరకు హైట్ అయితే వస్తుంది. ఇక్కడ హైట్ ఎందుకు వచ్చిందంటే కనుక చుట్టూ కూడా మనకి పంట పొలాలు ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లో పునాది కప్పడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ బేస్మెంట్ దగ్గరికి ఇంకా రోడ్ అయితే లేదు. ఈ రోడ్డు వేస్తున్నప్పుడు మనకి హైట్ వస్తుంది కాబట్టి 5.5 ఫీట్ వరకు హైట్ అయితే వేసాము. హైట్ వేసిన తర్వాత క్రాక్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, ఇక్కడ మీకు చూపిస్తాను. పిల్లర్ నుంచి కాంపౌండ్ వాల్ పిల్లర్స్కి, ఇంకా బిల్డింగ్ పిల్లర్ నుంచి కాంపౌండ్ వాల్ పిల్లర్స్కి చుట్టూ కాంక్రీట్ బెడ్ అయితే వేసాము. క్రాక్స్ రాకుండా మనకి స్ట్రాంగ్గా ఉండే విధంగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా వెల్డింగ్ అయితే చేపించడం జరిగింది. ప్రతి కాంపౌండ్ వాల్ పిల్లర్కి వెల్డింగ్ చేపించి లింక్స్ ఇచ్చాము. బిల్డింగ్ పిల్లర్ నుంచి కాంపౌండ్ వాల్ పిల్లర్స్కి వెల్డింగ్ చేపించాము. ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా వెల్డింగ్ చేపించిన తర్వాత కాంక్రీట్ బెడ్ అయితే వేసాము. ప్రతి కాంపౌండ్ వాల్ పిల్లర్కి కిందన ఐరన్ రాడ్స్ ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ పిల్లర్స్ కూడా వేస్తున్నాము కాంపౌండ్ వాల్ సంబంధించి. ఈ పిల్లర్ వేసిన తర్వాత కాంక్రీట్ బెడ్ అయితే వేయటం జరిగింది. ఈ విధంగా క్రాక్స్ రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.